హలో చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ స్కూల్. చిల్డ్రన్, లాస్ట్ క్లాస్ లో మనం గ్రామర్ సిరీస్ లో పార్ట్ 1 లో భాగంగా మనం వర్ణమాల గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ రోజు మన గ్రామర్ సిరీస్ లో సెకండ్ పార్ట్ శబ్ద గురించి తెలుసుకుందాం. అసలు శబ్ద ఎన్ని రకాలు, అవి ఎలా ఉంటుంది, శబ్ద అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ మనకి లాస్ట్ క్లాస్ లో వర్ణమాల గురించి తెలుసుకున్నాం కదా. వర్ణమాలలో వర్ణ అంటే ఏంటి, లెటర్. సో లెటర్స్ నేర్చుకున్నాం కదా. ఆ లెటర్స్ ని ఎలా ప్రొనౌన్స్ చేసాం, బాడీలో ఏ పార్ట్ నుండి ప్రొనౌన్స్ చేసామని తెలుసుకున్నాం. మరి వర్ణ, కొన్ని వర్ణ యాడ్ చేస్తే మనకు వర్డ్స్ అవుతాయి, కొన్ని వర్డ్స్ ని యాడ్ చేస్తే సెంటెన్స్ అవుతుంది, అలాగే కొన్ని సెంటెన్స్ ని కలిపితే మనకు ఒక ప్యాసేజ్ అవుతుంది. సో ఇలా ఈ రోజు మన పార్ట్ శబ్ద అంటే వర్డ్. సో ఈ శబ్ద अर्थ के आधार पर మనకు 2 टाइप्स ఉన్నాయి. అవి ఏవేవి అంటే సార్థక్ శబ్ద, నిరర్థక్ శబ్ద. ఫస్ట్ ఏమి సార్థక్ శబ్ద. సార్థక్ శబ్ద అంటే ఏంటి అంటే ఇక్కడ కంప్లీట్ మీనింగ్ అనేది అయితే ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్, రోటీ. సో ఇలా కంప్లీట్ మీనింగ్ అయితే ఉంటుంది. నిరర్థక్ శబ్ద, నిరర్థక్ శబ్ద అంటే ఇక్కడ మనకు అసలు ఏ మీనింగ్ ఉండదు, అవి వేటితో కూడా కలవవు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓ, ఇలా. नेक्स्ट शब्द रचना और बनावट के आधार पर कितना प्रकार है. ఇక్కడ రచన बनावट के आधार पर మనకు 3 टाइप्स ఉన్నాయి. అవేవేవి, पहला रूढ़, दूसरा यौगिक, तीसरा योगरूढ़. మరి रूढ़ शब्द అంటే ఏంటి అంటే किसी अन्य शब्दों से ना जुड़ते हुए अलग करने पर निरर्थक हो. ఏదైనా వేరే శబ్దంతో మనం యాడ్ చేసినప్పుడు అంటే వర్డ్స్ తో యాడ్ చేస్తే అప్పుడు మనకు ఇదైతే మీనింగ్లెస్ గా ఉంటుంది, మనకు అర్థం అనేది అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కర్ర, కళ్ళ, దిన్న, వీటిని డివైడ్ చేస్తే అసలు ఏ మీనింగ్ అయితే రాదు. చుక్క ప్లస్ రా, ఏ మీనింగ్ ఉండదు. కళ్ళ, క ప్లస్ లా, దిన్న, ది ప్లస్ నా, ఇలా ఏ మీనింగ్ అయితే ఉండదు. नेक्स्ट यौगिक, यौगिक అంటే ఏంటి, एक या अन्य शब्दों के मेला से सार्थक शब्द हो, अलग करने से भी अर्थयुक्त हो. ఒకటి లేదా ఏవైనా వేరే పదాలతో యాడ్ చేసినప్పుడు వీటికైతే మీనింగ్ ఉంటుంది, అలాగే వేరు చేసి చూసినా కూడా మీనింగ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రధాన్ మంత్రి, ప్రధాన్ మంత్రి అనేది ఒక వర్డ్. సో వీటిని డివైడ్ చేస్తే ప్రధాన్ ప్లస్ మంత్రి, ప్రధాన్ అనేది ఒక మీనింగ్ ఉంది, మంత్రి అనేది కూడా ఒక మీనింగ్ ఉంది. నెక్స్ట్ పాఠశాల, ఇక్కడ కూడా అంతే, పాఠ్ అంటే లెసన్, శాల అంటే స్కూల్ లాగా. సో రెండు డివైడ్ చేసినా కూడా మనకు మీనింగ్ అయితే వస్తాయి. నెక్స్ట్ యోగ్రూఢ్, ఇక్కడ యోగ్రూఢ్ శబ్ద అంటే ఏమి, విస్తృత్ अर्थ बताने वाले शब्द. అంటే ఇక్కడ ఫస్ట్ రూట్ శబ్ద అంటే వేరు చేస్తే ఏ మీనింగ్ ఉండదు, యౌగిక్ అంటే వేరు చేసినా కూడా మనకు మీనింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ వర్డ్ కి వేరే యొక్క అర్థం వస్తుంది, ఒక వర్డ్ కి డిఫరెంట్ మీనింగ్ ఇచ్చేదే మనకు యోగ్రూఢ్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దశానన్ అంటే 10 सिर रहने वाला, 10 सिर रहने वाला कौन है, रावण. यस. नेक्स्ट पंकज, पंकज का मतलब क्या है, कीचड़ में उगने वेला అంటే బురదలో పెరిగేది. బురదలో పెరిగేది ఏముంది మనకి, లోటస్, కమల్ కదా. సో కమల్. చతుర్భుజ్ అంటే చతుర్భుజ్, 4 భుజాలు కలిగిన వారు ఎవరు, విష్ణు. సో ఇవి రచన बनावट के आधार पर 3 प्रकार है. नेक्स्ट उत्पत्ति के आधार पर कितने प्रकार है, 4 प्रकार है. तत्सम शब्द, तद्भव शब्द, देशी शब्द, विदेशी शब्द అని 4 प्रकार అయితే ఉన్నాయి మనకి. जो शब्द उत्पन्न हुई भाषा के आधार पर कितने प्रकार है, 4 प्रकार है.
तत्सम शब्द, तत्सम शब्द అంటే ఏంటి? ఫస్ట్ जो शब्द संस्कृत भाषा से स्वीकृत किए जाते हैं उन शब्दों को तत्सम शब्द कहता है. అంటే ఇక్కడ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉంది కదా, సో ఆ లాంగ్వేజ్ నుండి యాజ్ ఇట్ ఈజ్ గా కొన్ని వర్డ్స్ తీసుకొని మనకు హిందీ లాంగ్వేజ్ లో అయితే పెట్టడం జరిగింది. సో వాటినే మనం తత్సం శబ్దాన్ని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సూర్య, మయూర్, రాత్రి, వాయు, క్షేత్ర. సూర్య అంటే సూర్యుడు, మయూర్ నెమలి, రాత్రి నైట్ అంటే రాత్రి, వాయు గాలి, క్షేత్ర ప్రదేశం. నెక్స్ట్ तद्भव शब्द, రెండోది ఏంటి? तद्भव शब्द. जो शब्द को संस्कृत भाषा में सरलीकृत रूप से बदलकर लेने वाले शब्दों को तद्भव शब्द कहते हैं. क्या कहते हैं? तद्भव शब्द कहते हैं. ఇక్కడ చూడండి, ఇక్కడేమి తత్సం అంటే సంస్కృత పదాలని అలాగే తీసుకొని వచ్చి వాడితే మనం తత్సం శబ్దం అంటాం. మరి తద్భవం అంటే సంస్కృత పదాలని మనకు హిందీ లాంగ్వేజ్ లో కొంచెం ఈజీగా చేసి వాటిని హిందీలో వాడినట్లయితే తద్భవ శబ్దాన్ని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మయూర్ నెమలి అని చెప్పాం, అదే సరళీకృతం చేసి మోర్ అని హిందీ లాంగ్వేజ్ లో వాడతాం. నెక్స్ట్ ఇక్కడ సూర్య అన్నాం, ఇక్కడ సూరజ్ అంటాం, హిందీ లాంగ్వేజ్ లో సూరజ్. రాత్రి రాత్, వాయు హవా, క్షేత్ర ప్రదేశ్, ఇలా సరళీకృత భాషలో మనం వీటిని వాడతాం. రైట్, అర్థమైంది కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ దేశజ్ శబ్द. देशज शब्द అంటే ఏంటి? जो शब्द क्षेत्र परिस्थिति के आधार पर अभिव्यक्त करने वाले जनता के आधार पर रहते हैं. ఇక్కడ దేశ శబ్ద అంటే క్షేత్ర పరిస్థితికి ఆధారపడి, అంటే మనం నివసిస్తున్న పరిస్థితిని బట్టి, అలాగే మనం వ్యక్తపరుస్తున్న లాంగ్వేజ్ ని బట్టి దేశ శబ్ద అనేవి అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేట్ అంటే స్టమక్, పగడి తలపాగా, గాడి వెహికల్, థైలా సంచి, ఇలా దేశ శబ్ద అనేవి అయితే ఉంటాయి. నెక్స్ట్ విదేశీ శబ్ద. విదేశీ శబ్ద అంటే जो शब्द विदेशी लोगों के मुलाकात या वार्तालाप करने से कई विदेश शब्दों को उपयोग किए. ఇక్కడ విదేశీ అంటే వేరే దేశాల నుండి మనం వార్తాలాప్ అంటే కన్వర్జేషన్ అయితే ఉంటుంది కదా అదర్ కంట్రీస్ తో, సో అలాంటి లాంగ్వేజ్ వచ్చి హిందీలో తీసుకొని వచ్చి పెట్టారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్, టెలిఫోన్, స్కూల్, बस, ट्रेन, ఇలా అయితే ఉంటాయి. नेक्स्ट शब्द के बदलाव के आधार पर कितना प्रकार है? फर्स्ट वन विकारी शब्द, सेकंड वन अविकारी शब्द. विकारी शब्द అంటే ఏంటి? जो शब्द वाक्य निर्माण में बदलाव आएगा उस शब्द को विकारी शब्द कहा जाता है. ఈ వర్డ్స్ ఎలా ఉంటాయంటే వాక్య నిర్మాణమే, సెంటెన్స్ చేసేటప్పుడు వాటిలో మార్పు అనేది అయితే ఉంటాయి. సో అలాంటి వర్డ్స్ ఏమంటాం? వికారి శబ్దాన్ని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మై, ముझे, మై అంటే నేను, ముझे అంటే నాకు, హమ్ మేము, హమే మాకు, అచ్చా మంచి, అచ్చే మంచిగా, ఖాతా హై తింటాడు, ఖాతే హై తింటాము. ఇలా వర్డ్స్ సెంటెన్స్ చేసేటప్పుడు చేంజెస్ అయితే ఉంటాయి. సో ఆ చేంజెస్ సంజ్ఞలో, సర్వనామంలో, క్రియాలో, విశేషణలో, ఈ 4 లో అయితే మనకు కనిపిస్తుంటాయి. సో సంజ్ఞాని, సర్వనామ్ని, క్రియ, విశేషణ్, ఈ 4టిని మనం వికారి శబ్దాన్ని చెప్తాం. అర్థమైంది కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ అవికారి శబ్ద. अविकारी शब्द అంటే ఏంటి? जो शब्द वाक्य निर्माण के समय कोई बदलाव नहीं होता उस शब्द को अविकारी शब्द कहते हैं. వాక్య నిర్మాణ में ఎలాంటి చేంజెస్ అయితే మనకు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ కింటు, అరే, వహ, ఓహ్ ఇలా ఉంటాయి. సో ఇవి ఈ వర్డ్స్ చెప్పేటప్పుడు సెంటెన్స్ లో మనకి ఎలాంటి తేడా అయితే ఉండదు. क्रिया विशेषण, संबंध बोधक, समुच्चय बोधक, विस्मयादि बोधक, ఈ
వీటిలో వచ్చే వర్డ్స్ ని మనం అవికారి శబ్ద అని అయితే అంటాం. సో ఇవి శబ్ద యొక్క రకాలు, అవి ఎలా ఉంటాయని అయితే ఈరోజు తెలుసుకున్నాం. గ్రామర్ సిరీస్ నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.